విశాఖలో ఒకే రోజు 14 కేసులు, విజృంభిస్తున్న కరోనా. అర్బన్ అర్బన్ పిహెచ్సిలో వైద్య పరీక్షల ముమ్మరం, వెంటిలేటర్లపై రోగికి అత్యవసర వైద్యం. కరోనా విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే విశాఖలో జిల్లాలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. 34 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 11 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మొత్తం 11 కేసుల్లో 8 కేసులు కేజీహెచ్లో వైద్యం అందుతూ ఉండగా మరో 3 రోగులకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే రోగికి మాత్రం కేజీహెచ్లో పలు రకాల వైద్యులతో అక్కడ వ్యాధులతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయనకు వెంటిలేటర్పై ఉంచి వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యులైతే తెలిపారు. రాష్ట్రంలో విశాఖ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో అన్ని అర్బన్ పిహెచ్సిల్లో కూడా కరోనా పరీక్షలు ముమ్మరంగా చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కేవలం ప్రభుత్వ పరంగా కేజీహెచ్లోనే కరోనా పరీక్షలు నిర్వహించడంతో అనకాపల్లి, అల్లూరు జిల్లాల నుంచి కూడా శాంపిల్స్ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్కి అయితే పంపుతున్నట్లు వైద్యులు తెలిపారు. మొత్తంగా చూసుకుంటే 12 కరోనా కేసులు నమోదవగా ఆదివారం ఒక్కరోజే 11 కేసులు నమోదవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో భాగంగా చలిగాలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులైతే చెబుతున్నారు. ఎందుకంటే రద్దీ ప్రాంతాలకు వెళ్లే వారంతా కూడా విధిగా మాస్క్ ధరించాలని, కోవిడ్ నిబంధనలు కూడా పాటించాలని సూచిస్తున్నారు. కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద కరోనా కేసులు బీభత్సం సృష్టిస్తున్నాయన్నమాట ఏపీలోని. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని